పెద్దవారికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. సీనియర్ సిటిజన్స్. కేవలం 10 నిమిషాల్లో ఫ్రీ అయిపోతుంది డైనింగ్ హాల్. భోంచేసి అందరూ తప్పకుండా రావాలి. నిమ్మకాయల దండలే నీకమ్మ, నిండు కుండల బోనమే దుర్గమ్మ, మొక్కులు తీర్చి మమ్ము సక్కంగా చూడమ్మ దుర్గమ్మ. అమ్మ దుర్గమ్మ మా పూజలందుకోవమ్మ దుర్గమ్మ. దుర్గమ్మ తల్లి దుర్గమ్మ ఈ భక్తులనుగా పాడగా రావమ్మ. జై 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 భవాని. మిలమిల మెరిసేటి ముక్కు పుడక నీదమ్మ, గలగల సప్పుడయ్య గాజులే నీకమ్మ, దూసుకోను నీకు దువ్వనే తెచ్చినాము, కట్టుకోను నీకు సీరలే తెచ్చినాము, చక్కగా మమ్ము చూసి సల్లగా దీవించమ్మ దుర్గమ్మ. అమ్మ దుర్గమ్మ మా పూజలందుకోవమ్మ దుర్గమ్మ. దుర్గమ్మ తల్లి దుర్గమ్మ ఈ భక్తులనుగా పాడగా రావమ్మ. జై 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 భవాని. చౌడికనాదుల జాతరే దుర్గమ్మ, డప్పు సప్పుల్ల దరువులే నీకమ్మ, పిల్లలు పెద్దలు అంత గూడి దుర్గమ్మ, తల్లి కాపాడని శరణు గోరి వచ్చిరమ్మ, చక్కగా మమ్ము చూసి సల్లగా దీవించమ్మ దుర్గమ్మ. అమ్మ దుర్గమ్మ మా పూజలందుకోవమ్మ దుర్గమ్మ. దుర్గమ్మ తల్లి దుర్గమ్మ ఈ భక్తులనుగా పాడగా రావమ్మ. జై 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 భవాని. దుష్టుల సంహరించే దుర్గమాత నువ్వమ్మ, భయాలు తొలగించే భవానీ మాతవమ్మ, హక్కున చేర్చుకునే ఆదిశక్తి నీవమ్మ, తప్పొప్పులుగా కరుణించు మాయమ్మ, మొక్కులు తీర్చి మమ్ము సక్కంగా చూడమ్మ దుర్గమ్మ. అమ్మ దుర్గమ్మ మా పూజలందుకోవమ్మ దుర్గమ్మ. దుర్గమ్మ తల్లి దుర్గమ్మ ఈ భక్తులనుగా పాడగా రావమ్మ. జై 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 భవాని. ముల్లోకాలేలే ముత్తైదువు నీవమ్మ, సింహాన్నెక్కి నువ్వు లోకాలేలినవమ్మ, శూలం చేతబట్టి చెడును చీల్చినావమ్మ, ఖడ్గంతో మా కష్టాలను ఖండించమ్మ, ధరణి నేల మాయమ్మ మమ్మేలగా రావమ్మ దుర్గమ్మ. అమ్మ దుర్గమ్మ మా పూజలందుకోవమ్మ దుర్గమ్మ. దుర్గమ్మ తల్లి దుర్గమ్మ ఈ భక్తులనుగా పాడగా రావమ్మ. జై 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 భవాని. గట్టిగా గట్టిగా చప్పట్లు కొడదాం. స్వర్గలోకం నుంచి దిగి వచ్చిన దేవతలు వీళ్ళందరూ. ఇలాంటి కార్యక్రమం స్వర్గంలో ఉంది. గట్టిగా మరి నెక్స్ట్ ఐటమ్ అండి రింగ్ డాన్స్ జోయిత.
మరి చిన్నారుల డాన్స్కి స్టేజ్ అంతా కూడా అదిరిపోతుందండి. అదిరిపోయే డాన్స్ అంటారు కదా, అదేదో ఇప్పుడు తెలుస్తుంది నాకు ఎలా అదిరిపోతుంది అనేది. దసరాకు అర్థం పరమార్థం ఇదేనండి, ఇదే జీవితం. ఇలాంటి జీవితం అనుభవించాలంటే ధ్యానం చేయాలి, జ్ఞానం కావాలి. ఈ మహాతల్లులకు అందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. కారణ జన్మలమ్మ వీళ్ళందరూ, ఆషామాషి కాదు. ఇన్ని వేల మంది సమక్షంలో ఇంత అద్భుతమైన నాట్యాన్ని చేస్తున్న వీళ్ళందరూ కారణజన్ములే. జోషితాకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి. రింగ్ అంతా కూడా లేదా, పిల్ల రింగ్ పట్టుకొని వచ్చింది. నిజంగా ఇలాంటి పిల్లలు కన్నా ఆ పేరెంట్స్, ఆ తల్లిదండ్రులకు గట్టిగా చప్పట్లు కొడదాం. శతకోటి ధన్యవాదాలమ్మా వారి పేరెంట్స్కు, వారి తల్లిదండ్రులకు. ఎంత ధన్యజీవిలో, ఎంత ఆదర్శవంతమైన జీవితాన్ని, ఆనందమయ జీవితాన్ని గడుపుతున్నారు. భోంచేసిన వారందరూ తిరిగి మళ్ళీ ఇక్కడికి రావాలి. ఇప్పుడు లైన్ తగ్గింది, పెద్దవారు ఒక్కొక్కరు పోయి లైన్కి వెళ్ళి భోంచేయండి, మళ్ళీ తిరిగి ఇక్కడికి రావండి. ఒక్కరు కూడా వెళ్ళకూడదు. ఈరోజు అద్భుతమైన కార్యక్రమాలు, మహానుభావుల సందేశాలు ఉన్నాయి. జోషితాకు ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాము. జోషిత బాగా డాన్స్ చేయరా? క్లాప్ క్లాప్ క్లాప్. గట్టిగా చప్పట్లు చప్పట్లు. ఒక చిన్న బిడ్డ ఇప్పుడే దేవలోకం నుంచి దిగొచ్చింది. గట్టిగా చప్పట్లు. జోషిత జిందాబాద్. కొట్టండి జోషితాకు. ఆహాహా, అయిపోయిందా అమ్మా, అయిపోయిందా? జోషితాకి గట్టిగా క్లాప్ చేద్దామండి. ఎంత చక్కగా నడుము తిప్పుతోందో నిజంగా. నెక్స్ట్ ఐటమ్ అండి, గంధసిరి. ధన్విత, గీర్వాణి, కృతిక, విశ్వాణి, మధుచరిత, వినీల, యజ్ఞేశ్వరి అండ్ మదీహా. జోషితాకి ఫ్యాన్స్ పెరిగిపోయినారు. నెక్స్ట్ ఐటము శ్రీ తుంబుర మాస్టర్స్. సో మిత్రవింద, సాత్విక, ప్రణతి, సుప్రజ అండ్ సుప్రియ. ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దామండి.
శ్రీతుంబుర నారద నాదామృతం శ్రీతుంబుర నారద నాదామృతం స్వరరాగ రసభావతాళాన్వితం సంగీతామృతపానం ఇది స్వరసుర జగతి సోపానం శివుని రూపాలు భువికి దీపాలు స్వరం పదం ఇకం పరం కలిసిన శ్రీతుంబుర నారద నాదామృతం స్వరరాగ రసభావతాళాన్వితం సప్తవర్ణముల మాతృకగా శుక్తవర్ణముల డోలికగా సప్తవర్ణముల మాతృకగా శుక్తవర్ణముల డోలికగా ఏడు రంగులే దురగములై శ్వేతవర్ణ రవి కిరణములై గరిద నిరపమగ నీక మగరి సనిత సగమ గమ పమ పనిత గరి సని దరి సని దప సని దపమ శ్రీ తుంబుర నారద నాదామృతం స్వరరాగ రసభావతాళాన్వితం సని పగరి సగ పని సగరి సని సరి పని సగ పని గగ పగరి సంగీతారంభ సరసహేరంభ స్వర పూజలలో షడ్జమమే రీ రే రిమ పని రమ పని సగరి మగరి సని సరి మాగరి సని సరి నీరమ మగరి నిరమ మగరి శంభో కైలాస శైలూషికా నాట్య నందిత స్వర నంది రిషభమే మురడి వనాంతాల విరియు వసంతాల మురడి వనాంతాల విరియు వసంతాల చిగురించు మోహన గాంధారమే మా సమగ సనిదమ సమగమదని మదని గత మోక్షలక్ష్మీదేవి గోపుర శిఖరాన కలశము హిందోళ మధ్యమమే పమబద్దర బప్పమబద్దరి రప్పదరి పమరిధరి రపమరి మమ సరస్వతి రాగాల కుహు కుహు గీతాలు పలికిన కోయిల పంచమమే దని దమగరి పదని దని దరి దని దమగరి గమప వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన హర్షాతిరేకాలు దైవతమే నీ సని దప మగరి దని నిరి నిరి నీరి గమ పమగరి మర మద మద నీరి గరి కళ్యాణి సీతమ్మ కళ్యాణ రామయ్య కథ పదముగ పాడే నిషాదమే పమగమ పని మ పని నిసా ని స స స స ని ని రి 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 ని గ గ గ మరి గ సరి ని స పని స మ పని గ మ ప స గ మ స మ గ ప మ ని ప స ని రి స గ మ గ మ గ రి గ రి గ రి సరి సరి స ని ద ని ద ప ద ప మ స గ మ ప పని మ పని స గ మ మ ప గ స గ మ గ మ స గ మ ప మ గ రి స ని ద ప మ గ మ పని ద ప మ గ రి స ని రి ని ని స స స ని ని గ గ గ ని ని మ మ గ మ ప మ గ మ గ రి స గ గ గ ప ప ప గ గ గ ని 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 గ గ గ త స ని స గ రి స మ గ రి స ని స ని స ని స ని స పని 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 మ ప ని స ని స ని స ని స పని 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 మ ప గ మ గ మ గ మ గ మ స గ స గ స గ ని స గ మ గ మ గ మ గ మ స గ స గ స గ ని స స గ మ స గ మ ప గ మ పని మ పని స స గ మ ప గ మ పని మ పని స పని స గ స స స స స స రి 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 స స స స స స గ గ గ గ గ గ గ రి 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 గ గ గ గ గ గ రి 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 మ మ మ మ మ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ స గ మ ప
చక్కగా సరిగమల గురించి ఎంతో అద్భుతంగా వివరిస్తూ మరి చిన్నారులు చేసిన ఈ అత్యమైన నృత్య రూపకానికి మరి ఈ చిన్నారులకి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం మాస్టర్స్. అండ్ నెక్స్ట్ శ్రీశైల మల్లన్న గంధసిరి. ఓకే, సో నెక్స్ట్ గంధసిరి అండి. ధన్విత, గీర్వాణి, కృతిక, విశ్వాణి, మధుచరిత, వినీల, యజ్ఞీశ్వరి అండ్ మదీహా. జారు బండ మీద జామురాతిరి ఓ గంధసిరి వనమాలి, జోరు జోరు జాజిరాటలాడే పోకిరి ఓ గంధసిరి వనమాలి. జారు జారు బండ మీద జామురాతిరి ఓ గంధసిరి వనమాలి, జోరు జోరు జాజిరాటలాడే పోకిరి ఓ గంధసిరి వనమాలి. పిండార పోసినట్టు ఎండి ఎన్నెల్ల జల్లు, నిండార నిన్ను చూడవద్దమంటే వాళ్ళు వీళ్ళు. కాసి ఆపేస్తే రాకుంటిని ఓ గంధసిరి వనమాలి, బందిఖాన నన్ను తెస్తే బాధలుంటిని ఓ గంధసిరి వనమాలి. జారు జారు బండ మీద జామురాతిరి ఓ గంధసిరి వనమాలి, జోరు జోరు జాజిరాటలాడే పోకిరి ఓ గంధసిరి వనమాలి.
నెక్స్ట్ సాంగ్ అండి, శ్రీశైల మల్లన్న, హసిక, శోభ, యశస్విని, మనస్వి, హర్షిని అండ్ భవజ్ఞ. మరి చక్కగా ఫోక్ డాన్స్తో మనందరినీ అలరిస్తున్న ఈ చిన్నారులకి ఇంకొకసారి గట్టిగా క్లాప్ చేద్దామండి. మరి ఇంత అద్భుతంగా వాళ్ళు ఎంత చక్కగా చేస్తున్నారో మనం గట్టిగా క్లాప్ చేయడమే వాళ్ళకి మనం ఇచ్చే అప్రిసియేషన్. సో చక్కగా అప్రిషియేట్ చేద్దాం మాస్టర్స్. సో శ్రీశైలం మల్లన్న, హసిక, శోభ, యశస్విని, మనస్వి, హర్షిని అండ్ భవజ్ఞ. హలో హలో చెక్. హలో 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 అక్కడ కూర్చోాలా? అందరికీ కరెక్ట్. ఒకసారి బాబు ఇలా కరెక్ట్ యాక్చువల్ వాళ్ళు ఫోన్లోనే పెట్టారు, పైన ఒకసారి
నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓంకారమే నీ ఆకారమై భూమిగే విభూతియై పంచభూతాధారా శ్రీ పరమేశ్వరా విశ్వమేలే విశ్వనాథ భువి వెలసిన దేవుడే శ్రీ మల్లికార్జునుడు. శ్రీశైల మల్లన్న కులదైవం నీవన్నా మము చల్లగా కాపాడే ఎలవేల్పువు నీవన్నా. శ్రీశైల మల్లన్న కులదైవం నీవన్నా మము చల్లగా కాపాడే ఎలవేల్పువు నీవన్నా. ఆకురభ కులములు మల్లేశునిగా అవతరించిన మల్లన్న ఆకురభ కులములు మల్లేశునిగా అవతరించిన మల్లన్న నీ చల్లని చూపులు మాకు దైవకాంతు పోయన్నా నీ చల్లని చూపులు మాకు దైవకాంతు పోయన్నా. శ్రీశైల మల్లన్న కులదైవం నీవన్నా మము చల్లగా కాపాడే కులదైవం నీవన్నా. హో 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 మనసారా కొలిచేము గురవయ్యలుగా వచ్చి నీ పూజలు చేశాం మల్లన్నా. శ్రీశైల మల్లన్న శ్రీశైల మల్లన్న మల్లన్నా శ్రీశైల మల్లన్న శ్రీశైల మల్లన్న మరుమల్లెల పువ్వులతో మనసారా కొలిచేము గురవయ్యలుగా వచ్చి ఈ పూజలు చేస్తాము. మాధుమరుక నాదమే ఓంకారంగా మా పిల్లన గ్రోహులే వేణునాదంగా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మాధమరుకనాదమే ఓంకారంగా మా పిల్లన గ్రోహులే వేణునాదంగా. అష్ట దిక్కులకు ఆది పురుషుడవు దుష్ట శక్తులు రుద్ర నేత్రుడవు అష్ట దిక్కులకు ఆది పురుషుడవు రుద్రనేతుడవు నీ చల్లని చూపులు మాకు దైవకాంతులో ఎన్నా నీ చల్లని చూపులు మాకు దైవకాంతులో ఎన్నా. శ్రీశైల మల్లన్న కులదైవం నీవన్నా మమ చల్లగా కాపాడే ఎలవేల్పువు నీవన్నా. హో హో ఆహా 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 ఆహా
ఆహా ఆహా ఆ భైరవ రూపంలో ఈ భూపై వెలిసావు మా గొల్లను కాపాడే గురవయ్యగా వచ్చాం మల్లన్న శ్రీశైల మల్లన్న శ్రీశైల మల్లన్న మల్లన్న శ్రీశైల మల్లన్న శ్రీశైల మల్లన్న ఆ భైరవ రూపంలో ఈ భూపై వెలిసావు ఆ గొర్రెలను కాపాడే గురవయ్యగా వచ్చావు మా గౌవల సౌవడే గంటలుగా మా కథలు పాటలే శివనామంగా హర హర శంభో శంకర హర హర శంభో శంకర హర 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 మా గౌవల సౌవడే గంటలుగా మా కథలు పాటలే శివనామంగా ముజ్జగంబులకు మూల పురుషుడు భక్తులందరికీ బోలా శంకరుడు ముజ్జగంబులకు మూల పురుషుడు భక్తులందరికీ బోలా శంకరుడు ఈ చల్లని చూపులు నాకు దైవకాంతులో ఎన్నా ఈ చల్లని చూపులు మాకు దైవకాంతులో ఎన్నా శ్రీశైల మల్లన్న కులదైవం నీవన్నా మము చల్లగా కాపాడే నిలవేల్పువు నీవన్నా మల్లన్న కులదైవం నీవన్నా మము చల్లగా కాపాడే నిలవేల్పువు నీవన్ ఆకురభ కులములు మల్లేశునిగా అవతరించిన మల్లన్న ఆకురభ కులములు మల్లేశునిగా అవతరించిన మల్లన్న నీ చల్లని చూపులు మాకు దైవకాంతులో ఎన్నా నీ చల్లని చూపులు మాకు దైవకాంతులో ఎన్నా శ్రీశైల మల్లన్న దైవం నీవన్నా మము చల్లగా కాపాడి నిలవేర్పువు నీవన్నా హర హర శంభో శంకర 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 హర 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 మరి ఎంతో అద్భుతంగా మరి చక్కగా డాన్స్ చేసిన ఈ చిన్నారులకి గట్టిగా క్లాప్ చేద్దామండి. మరి వీళ్ళందరినీ ఇంత అద్భుతంగా ట్రైన్ చేసిన శ్రీ మొహిద్దీన్ ఖాన్ బాషా గారిని, మరి వాళ్ళ పేరెంట్స్ని, మరి ఈ చక్కగా డాన్స్ చేసిన ఈ చిన్నారులందరికీ కూడా మరి మనం గట్టిగా ఈ వేదిక నుంచి మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. అలాగే మన చప్పట్లతో వారికి మన అప్రిషియేషన్ తెలియజేస్తామండి. గట్టిగా క్లాప్. సార్ మరి పిల్లల్ని ఇంత అద్భుతంగా మరి తీర్చిదిద్దిన వారి గురువుని మనం చక్కగా సత్కరించుకుందాం. మాస్టర్స్ జయ మేడం. అతనిలో ఉండే టాలెంట్ వాళ్ళల్లో కనపడతా ఉందా? సో భాషా గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఎంతో అద్భుతంగా అతనిలో ఉండే టాలెంట్ ప్లస్ సృజనాత్మకత ఉంటేనే ఆ పిల్లలు అంత బాగా పెర్ఫామ్ చేస్తారు. సో కాబట్టి ఈ క్రెడిట్ అంతా భాషా గారి టీం దండి. వారిని మేడం వచ్చారా? ఎస్ మేడం, సార్ వైఫ్ కూడా రావాలి సార్, ప్లీజ్ సార్. ఓకేనా?
మరి గట్టిగా చప్పట్లు కొడతామండి. ఇంత చక్కగా మరి ఇంతమంది పిల్లల్ని ట్రైన్ చేయడం అంటే ఆషామాషి కాదు. మరి ఎంతో అద్భుతంగా మరి మనల్ని అందరినీ కూడా ఎంతో చక్కగా మరి వాళ్ళ రంజింపజేస్తున్నారు వాళ్ళ యొక్క నృత్య కార్యక్రమాలతో. మరి చిన్ని చిన్నారులు అసలు గాల్లో తేలుతున్నారా అన్నట్లుంది ఒక్కొక్కరు డ్యాన్స్ చేస్తుంటే. మరి అంత అద్భుతంగా వాళ్ళందరినీ కూడా ట్రైన్ చేసిన భాషా సార్కి గట్టిగా రండి. పిల్లలందరూ ఫాస్ట్గా డాన్స్ పిల్లలందరూ స్టేజ్ పైకి రావాలండి. మరి ఒక స్నాప్ తీసుకుందాం అందరం. చిన్న పిల్లలందరూ ఫ్రంట్ లైన్లోకి వచ్చేసేయండి. కొంచెం పొడుగు ఉండే పిల్లలు వెనక్కి రండి. ఫ్రంట్ లైన్లో కంటే ఇక్కడికి కొంచెం ముందుకు రావాలి అని అక్కడే ఉన్నాయినా. ఓకే ఉండండి, ఏం లేదు, మళ్ళీ లాస్ట్లో వెనక్కి రానినా గ్యాప్, సెంటర్లో గ్యాప్. ఓకే కూర్చోండి. వస్తుందిలే. ఓకేనా? పైకి లేకూడదు, ఎవరు కూడా కిందికి కూర్చోవాలి చెప్పినాను కదా. రండి, ఇలా రండి. మీ పని మీరు కానివ్వండి, ఏది చేయండి. గట్టిగా పిల్లలందరికీ కూడా ఫొటోస్ అయినా చప్పట్లతో వాళ్ళని సత్కరించుకుందాం. ఎంతో చక్కగా కష్టపడి పిల్లలు పెర్ఫామ్ చేశారు. మనం వాళ్ళకి చప్పట్లతో ఎంకరేజ్ చేయాలి గట్టిగా. ఇంకా సో వాళ్ళని ట్రైన్ చేసిన ఈ దంపతులకు కూడా మరొకసారి గట్టిగా చప్పట్లతో అభినందిస్తూ, సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, గ్రేట్ థింగ్. బాబు ఓకేనా? మేడం 1 సెకండ్ ఫోటో సరి జయ మేడం రండి. మేడం మళ్ళీ ఇవ్వచ్చు కదా,
ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఎంతసేపు మీరు లేట్ చేస్తే మీరు బాటిల్స్ ఇప్పుడు అర్జెంటా? ముందు చూడండి, మనతో ఫోటో ఇంకా లేట్. సో వేరే ప్రోగ్రామ్ జరగాల్సింది, ప్లీజ్ స్పీడ్ అప్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. కంగ్రాట్స్ యువర్ ఎంటైర్ టీమ్. అద్భుతం, వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్స్ సార్. మారం గారిని రెండు సోఫా ఇద్దాం. బాలకృష్ణ సార్, ఓహో సరే, ఓకే. ఓకే, మరి మాస్టర్స్, మరి అద్భుతమైన మాస్టర్స్ ఇంకా ఎంతోమంది సిద్ధంగా ఉన్నారు. మరి ఈ వేదికను అలంకరించడానికి, అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించడానికి మరి ఆ మాస్టర్స్ని మనం చక్కగా ఆహ్వానించుకుందామండి. సోఫా వేపించి తీసే సోఫా, ఆ సోఫా లాక్, రెండు సోఫా ఇక్కడ. ఓకే ఓకే, స్పీడ్గా. మరి ఈ చిన్నారులకి మ్యూజిక్ సపోర్ట్ ఇచ్చిన వారు, మరి మేకప్ చేసిన మాస్టర్స్, మరి స్టేజ్ పై దిలీప్, మీరు మ్యూజిక్, ఓకే, మనకి లైవ్గా మరి మ్యూజిక్ ప్లే చేశారండి. ఇప్పుడు మరి దిలీప్ సార్ వీళ్ళకి, ఈ పిల్లలకి చక్కగా ఆ మ్యూజిక్ సపోర్ట్ చేశారు. అలాగే ఈయన మేకప్ అంతమంది పిల్లలకి కూడా మరి ఆకాష్ సార్ మరి చక్కగా మేకప్ చేసినప్పుడే వారిని మరింత అద్భుతంగా మనం తిలకించడానికి మరి అందంగా తీర్చిదిద్దారు. ఓకే, చెప్పండి సో సార్ వాళ్ళ పెద్ద అబ్బాయి కీబోర్డ్ అండి. సార్ పేరు చెప్పలేదు. సోహైల్ గారు వచ్చి కీబోర్డు, నాసిర్ మేకప్, రితం ఆకాష్. థ్యాంక్ యూ మాస్టర్స్. సార్ మళ్ళీ మాట్లాడుతూ ఓకే అండి, చాలా అద్భుతంగా పెర్ఫామ్, అందరివి బాగున్నాయి, ఆడ కనబడతా ఉంది. ఓకే, నైస్, థ్యాంక్ యూ. చాలా బాగున్నాయి సార్. సో తర్వాత ప్రోగ్రామ్ మరికొద్ది సెకండ్లలో స్టార్ట్ కాబోతుంది. ఎంతో ఆనంద మరి కైలాసపురి అంటే ఎంతో అద్భుతంగా మన క్యాపిటల్ లాంటిదండి. మరి ఆ కైలాసపురిలో ఆ మహేశ్వర పిరమిడ్ని అత్యంత అద్భుతంగా మరి సౌందర్యంగా తీర్చిదిద్దిన మారం శివప్రసాద్ సార్ని, అలాగే పిఎంసి ఎంతో చక్కగా మరి అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఎంతో అద్భుతంగా ముందుకు వెళ్తోందండి. మరి పిఎంసి ఎండి ఆనంద్ సార్ని మరి స్టేజ్ పైకి ఆహ్వానించుకుందాం. అలాగే ఇవాళ ఇప్పుడు రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఉంటేరు శ్రీనివాసరెడ్డి గారిని అతిథిగా రావాల్సిందిగా అలాగే డయాస్ పైకి ఆహ్వానిస్తున్నాం. కడప జిల్లా డాక్టర్స్ కార్యదర్శి వరుణ్ కుమార్ రెడ్డి గారిని కూడా డయాస్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ సార్.
హలో కొంచెం రీసౌండ్స్. ఓకే, హలో. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఎండి గారు ఆనంద్ గారు వీరంతా కూడా ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. సో ప్లీజ్ వెరీ గుడ్. సో మీరు ఓకే. సో ఓకే, థ్యాంక్ యూ. సో ఎంత టైట్ షెడ్యూల్లో కూడా పిలవగానే విచ్చేసినందుకు మొట్టమొదటిగా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళు వెళ్ళవలసి ఉంది కాబట్టి సార్ వాళ్ళను ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఒంటేరు శ్రీనివాస్ రెడ్డి గారిని కోరుచున్నాను. అందరికీ నమస్కారం. నాతో పాటు ఆసీనులైనటువంటి పెద్దలు, మరి కర్తాల్ ధ్యాన మందిరం యొక్క నిర్వాహకులు శివప్రసాద్ గారు, మరి అదేవిధంగా పిఎంసి ఛానల్ నిర్వాహకులు ఆనంద్ గారు, మరి అదేవిధంగా సతీష్ గారు, మరి డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి గారు, మరి అదేవిధంగా పత్రిజీతో ఎంతో అనుబంధం ఉండి మరి ఆయన యొక్క ఉపన్యాసాలను హిందీ నుంచి తెలుగులోకి అనువాదం చేసినటువంటి శేక్షావళి గారు, అందరికి కూడా ధ్యాన్ భారతి ద్వారా వారికి, నా ఎదురుగా ఆశీనులైనటువంటి యోగ భాగ్యులు, ఆనంద జీవులు, ధ్యాన బ్రహ్మలు, మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు ధ్యాన దసరా 4వ ఉత్సవాలు ఈ ప్రాంతంలో గత 3 రోజులుగా జరుగుతూ ఉన్నాయి. మేము మొదటి రోజు వచ్చి ఇక్కడ ఈ యొక్క ధ్యాన ప్రసాదం సేవించడమే కాకుండా మీతో పాటు కలిసి ధ్యానం చేసే భాగ్యం కలగడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా ఇవాళ మీ అందరితో కలిసి మరోమారు ఈ ధ్యాన ఉత్సవాల శిబిరంలో మీతో పాటు పాలు పంచుకోవడం నిజంగా మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అయితే నాకు అనిపించింది ఈ ధ్యాన దసరా 4 అనింది. ఈ 3 రోజుల పాటు జరిగిన ఉత్సవాలు అంటే 4 దిక్కులకు వ్యాపించడంలో ఈ 4వ ఉత్సవాలు వ్యాపించినాయని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం 4 దిక్కుల్లో కూడా ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాలు గొప్పగా జరుగుతూ ఉన్నాయి. 2వ మైసూరుగా ప్రసిద్ధి పొందింది అని చెప్పుకునే మనము ఇప్పుడు ప్రొద్దుటూరులో కర్తాల్ తర్వాత మన ధ్యాన ఉత్సవాలు జరుపుకునే ప్రాంతంగా ఇక్కడ ప్రసిద్ధి చెందడానికి కారణం మరి మన వాళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నము, మనందరం కలిసి ఉత్సవాలను విజయవంతం చేసుకునేటువంటి ఈ ఆనందము. కాబట్టి ఇటువంటి ఆనంద వేడుకల్లో మరి ధ్యాన దసరా ఉత్సవాలు, మరి దసరా సరదాగా 10 రోజులు అయిపోతుంది. మరి ధ్యాన దసరా ధ్యానంతో కూడిన సరదాగా 3 రోజులు ముడిచిపోయింది. మరి ఈ సరదాలో మీ అందరూ కూడా ఈ పరదా కింద మంచి ధ్యానాన్ని మీరంతా కూడా ధ్యానాన్ని ఆస్వాదించి దాని ద్వారా మీరు పొందినటువంటి ఆనందము ఇది అలౌకిక ఆనందము. అది ఎవరి వారే పొందిన వారికి మాత్రమే అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి అర్థం కాదు. అందుకని నా ఉద్దేశంలో శివప్రసాద్ గారికి తెలుసు, ధ్యానము చేయిస్తే యోగం, ధ్యానం చేస్తే యోగం, ధ్యానము చేయిస్తే భోగం, ధ్యానం చేయకపోతే రోగం. కాబట్టి మరి ధ్యానం చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ధ్యానం చేయించిన వాళ్ళు ఉన్నారు, ధ్యానం చేయని వాళ్ళంతా అక్కడ ఉన్నారు. అయితే మా పరిస్థితి కూడా మీకు వివరించాలి. మేము కూడా ధ్యానాన్ని అవసరం వచ్చినప్పుడల్లా, అవకాశం వచ్చినప్పుడల్లా ధ్యానం చేస్తూ ఉంటాం. మన తెలుసు, మన దేశంలో సంచార జాతులు ఉన్నాయి. వారు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం తిరుగుతూ ఉంటారు. మా పరిస్థితి కూడా మేము సంచార జీవులం. కాబట్టి మేము సంచార జీవులుగా ఉన్నప్పుడంతా కూడా మేము ఆ వాహనంలో బయలుదేరినప్పుడు ఆ వాహనంలోనే కళ్ళు మూసుకొని అక్కడే మా ధ్యానాన్ని ఆచరించి మేము ఆ విధంగా మా మనసును ప్రశాంతత గురి చేసుకుంటా భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. ఇప్పుడే నేను మన నిర్వాహకులు, దీనికంతా నిర్వాహకులు సతీష్ గారు వాళ్ళ అబ్బాయి గురించి చెప్పినారు. మా అబ్బాయి MBA చదువుతా ఉన్నారని. కానీ వాళ్ళ అబ్బాయి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువుతా ఉన్నాడు. కానీ నా ఎదురుగా కూర్చున్న వాళ్ళు, నా పక్కన కూర్చున్న వాళ్ళందరూ కూడా మీ అందరూ కూడా MBA చదువుతూ ఉన్నారని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఏ విధంగా అంటే
ఈ ధ్యానం చేయడం ద్వారా. అది ఏమిట్రా అంటే ఎం అంటే మనసు. ఈ ధ్యానం చేయడం ద్వారా మీ మనసు నిర్మలంగా, ఆనందంగా, ప్రశాంతంగా, సంతోషంగా, సుఖంగా కలుగుతా ఉందా లేదా మీ మనసు అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా బి అంటే బుద్ధి. మీ బుద్ధి పురోభిగా అభివృద్ధి చెంది, మీ బుద్ధి ఆనందం వైపు అభివృద్ధి చెంది, మీ బుద్ధి సంతోషం వైపు పరుగులు చెందుతూ ఉండాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా ఇక్కడ కూర్చున్న వాళ్ళు, మరి మన అనిల్ కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ కూడా ఇక్కడ చేసే వాళ్ళందరూ కూడా, సార్ మేమందరం కూడా ఈ 2 నెలలు అయింది దీనికోసమే కేటాయిస్తున్నాము, ఈ కార్యక్రమం ఎట్లా జరుగుతుందో అని చెప్పి ముందర ఆందోళన చెందారు. కానీ ఆ ఏ అంటే ఆత్మవిశ్వాసం. మీకు ఈ ఆత్మవిశ్వాసం, మేము ఏదైనా చేయగలుగుతాము, చేసి తీరుతాము, చేసి చూపిస్తామని చెప్పి కలిగేటువంటి ఆత్మవిశ్వాసం ఈ ధ్యానం ద్వారా ప్రసాదించిందా లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అందుకనే అక్కడ చదివే కాలేజీలో చదివేటువంటి, కళాశాల చదివేటువంటి ఎంబీఏ కన్నా ఈ గుడారం కింద మీరు చదివే ఎంబీఏ చాలా శక్తివంతమైనది. అందుకనే మీ మనసు, బుద్ధి, ఆత్మవిశ్వాసం ఎల్లవేళలా అభివృద్ధి చెందుతూ మీ మనసు ప్రశాంతంగా ఉంటూ కలిగేటువంటి ఒక అలౌకిక ఆనందాన్ని పొందే ఏకైక వేదిక ఈ ధ్యాన ఉత్సవాలు, ఈ ధ్యాన సంబరాలని చెప్పి నేను భావిస్తున్నాను. అటువంటి సంబరాల్లో, ఉత్సవాల్లో పాల్గొనింప చేసిన వారు అందరూ కూడా ధన్యులని చెప్పి భావిస్తూ మీ అందరికీ హృదయపూర్వక ధ్యాన వందనాలు గావిస్తూ మీ అందరికీ ధన్యవాదములు, నమస్కారం, సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో శ్రీనివాస్ రెడ్డి గారు చక్కగా అద్భుతమైన విషయాలు తెలియజేశారు. మరి ముఖ్యంగా చదువు ఎంబీఏ మీరే ఇంకా బాగా చదువుతూ ఉండరు అని చెప్పేసి యోగి వేమన్న గారు చెప్పారు కదా, చదువు చదవనేలా షణ్మదముల చిక్కనేలా, చావు పుట్టుక లేని చదువేలా చదవరు అని చెప్పేసి చెప్పారు. అది మేము చేయిస్తూ ఉన్నాం సార్. చావు పుట్టుక లేని చదువు చదివిస్తూ ఉన్నాం. అదే చెప్పారు, చదువు చదవనేలా షణ్మతముల చిక్కనేలా, చావు పుట్టుక లేని చదువేలా చదవరో విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పారు. చావు పుట్టుక లేని చదువు ఇక్కడ నేర్చుకోబడతా ఉంది. నేర్చుకునే వాళ్ళంతా ప్రపంచానికి తెలియజేస్తున్నారు. వాళ్ళ ఇంత అద్భుతమైన ఈ ప్రోగ్రాం, ఈ ప్రాంగణంలో మన తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇంకా సుదూర ప్రాంతాల నుంచి కూడా విచ్చేశారు. ఇంత అద్భుతంగా జరుగుతూ ఉంది. మీరు కోఆర్డినేట్ చేస్తున్నందుకు మరొకసారి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సత్కారాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. ప్లీజ్, అది మా ఫార్మాట్ ప్లీజ్. సో డాక్టర్ గారు నేను మాట్లాడారు కాబట్టి మీ ప్లీజ్ కూర్చోండి. 1 సెకండ్ మీరు కూర్చోండి. కూర్చోండి. ధ్యాన భారత్ పనిచేసాము ఎస్ఆర్ నగర్ నుంచి. అవును, ఎస్ఆర్ నగర్లో నంబూరి సుబ్బారావు గారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర హైదరాబాద్, నేను హైదరాబాద్ వీళ్ళతో వచ్చాను. వీళ్ళతో నేను సెక్రటరీ. అవునా? సో ఇక్కడ మీకు టచ్ ఉంది. గట్టిగా చెప్పట్లండి, గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో తర్వాత ఇవాళ మారం శివప్రసాద్ గారు, మళ్ళీ నేను కొత్తగా పరిచయం చేయనవసరం లేనటువంటి 2 వ్యక్తులు, కానీ చేయాలి, ఇది సభా మర్యాద. శ్రీ మారం శివప్రసాద్ గారు గత ఎన్నో సంవత్సరాలుగా పత్రిజీ గారితో ఉంటూ, పత్రిజీ గారు ఏ ఆదేశం ఇస్తే దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఇప్పుడు ఇవాళ కర్తాల్ పిరమిడ్ను రెన్యువేట్ చేసే దాంట్లో ప్రముఖ పాత్ర పోషించి దాన్ని సుందరంగా తీర్చిదిద్ది ఇప్పుడు కర్తాల్ ట్రస్ట్లో ఒక ట్రస్టీగా ఉన్నారు. వారు ఇక్కడికి ట్రస్టీగా రావడము, ట్రస్టీ కంటే ఇంపార్టెంట్గా నేను ఇక్కడ అద్భుతమైన సబ్జెక్ట్ చెప్పాలి, ఈ దసరాకు నేను అష్టలక్ష్ముల యొక్క సబ్జెక్ట్ చెప్పాలి. వారు ఎంతసేపు అయినా చెప్పగలరు, కానీ మాకు టైం లేదు కాబట్టి 30 మినిట్స్లో చెప్పవలసిందిగా వారిని సభాముఖంగా కోరుకుంటూ, మరొక వ్యక్తి ఆనంద్ గారు. ఆనంద్ ఎన్నో సంవత్సరాలుగా ఉంటూ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పత్రిజీ గారు ఎన్నో విభాగాలు స్టార్ట్ చేశారు. సేవాదళని, ఇదని అదని. అందులో ఒకటి పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. అందులో వారు ఇప్పుడు ఎండీగా ఉంటూ, మేనేజింగ్ డైరెక్టర్గా ఉంటూ
ఆ సంస్థను నడుపుతూ ఉన్నారు. ఆ సంస్థ ద్వారా ఇవాళ ప్రపంచానికి గొప్ప ఆధ్యాత్మిక సందేశాలు చక్కగా అద్భుతంగా వెళ్తున్నాయి. శాటిలైట్ ఛానల్ ద్వారా, అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో రకాలుగా వాళ్ళు చేస్తూ వారి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అద్భుతంగా వారిని సభాముఖంగా మరొకసారి అభినందిస్తూ గట్టిగా చప్పట్లతో వారిని మాట్లాడవలసిందిగా. సార్ భారం గారు, నేను ఇద్దరము క్లాస్మేట్స్ అండి. ధ్యానంలో పత్రికలతో కలిసి 30 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నాము. వారు ఎంత కృషి చేశారో పిఎస్ఎస్ మూమెంట్ను ఆకాశం అంతా ఎత్తుకు తీసుకుపోయే ప్రయత్నంలో వారు సఫలీకృతులయ్యారు. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 30 సంవత్సరాల కాలంలో నేను 4-5 రాష్ట్రాలు తిరిగి ఒక కోటీశ్వరుని కావాలనుకున్న 1 కోటి మందికి ధ్యానం నేర్పించి కోటీశ్వరుని అయ్యాను. వారు మేము ఇద్దరము సమకాలీకులు కావడం నా అదృష్టంగా భావిస్తూ, మరి ఒక 10th క్లాస్ అబ్బాయి పిఎంసి ఛానల్కి ఒక డిఎం అయినాడంటే, ఒక మేనేజింగ్ ఎండి అయినాడంటే, ఆ అబ్బాయి ఈరోజు ఎండి అండి. పిఎంసి ఛానల్కు మేనేజింగ్ డైరెక్టర్. ధ్యానం ఎవరినైనా ఎక్కడికైనా హిమాలయ పర్వతాలంతా ఎత్తుకు తీసుకుపోయేదే ఒక్క ధ్యానం మాత్రమే. సదా గుర్తుంచుకోండి. పిఎంసికి సహాయ సహకారాలు అందిద్దాం. కర్తాలకు సహాయం చేసి మన జీవితాలను ధన్యం చేసుకుందాం. థ్యాంక్ యూ. మారం గారి సందేశాన్ని విన్నాం. అందరికీ సహస్ర కోటి ప్రణామాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మార్గంలో ఓబయ్య గారు చెప్పినట్టుగా, ఓబయ్య గారు, నేను, రామసుబ్బారెడ్డి గారు ముగ్గురు కూడా 28 సంవత్సరాలుగా ఈ మార్గంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నాం. నేను ధ్యాన ప్రచారం, మరి ఆర్గనైజేషన్, కన్స్ట్రక్షన్ 2 కార్యక్రమాలు చేయడం వల్ల ఓబయ్య అంత ఎక్కువగా ధ్యాన ప్రచారం చేయలేకపోయాను. అందులో సగం నేను ఒక 50 లక్షల మందికి చెప్పుంటాను. ఓకే, ఒక్కొక్కరికి సృష్టికర్త ఒక్కొక్క బాధ్యత అప్పచెప్పుతాడు. నాకు అడ్మినిస్ట్రేషన్, ఆర్గనైజేషన్ బాధ్యతలు అప్పచెప్పారు పత్రిజీ గారు. ఆ మార్గంలో పయనిస్తున్న నేను మహేశ్వర మహాపిరమిడ్ యొక్క ఆధునికరణ, సుందరీకరణ 2019, 20, 21 సంవత్సరాల్లో విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. 22వ సంవత్సరంలో పార్వతీ కాన్ఫరెన్స్ హాల్ సెంట్రల్ ఎయిర్ కండిషన్ పూర్తి చేయడం జరిగింది. పత్రిజీతో ఓపెన్ చేయించుకోవడం జరిగింది. ఇప్పుడు పత్రిజీ ద్వారకా నివాస్ 500 బెడ్ల డార్మెటరీ 5 స్టార్ ఫెసిలిటీతో సర్వాంగ సుందరంగా పూర్తవుతోంది. అక్టోబర్ 11 కానీ 16 కానీ గ్రౌండ్ ఫ్లోర్ 140 బెడ్లు మరి ఓపెన్ అవుతూ ఉన్నాయి. డిసెంబర్ 21వ తారీఖు మిగిలిన 2 ఫ్లోర్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆ పరమాద్భుతమైన ధ్యాన వసతి ఇది ఎంత అద్భుతంగా ఉందో నేను చెప్పలేను. అక్టోబర్లో పూర్తి వీడియో రిలీజ్ అవుతుంది, మీరే చూస్తారు. అది తక్కువ సేవలో ఎక్కువ వసతి 5 స్టార్ ఫెసిలిటీ అనేది మధ్యతరగతి వాళ్లకు, కింది తరగతి వాళ్లకు కూడా ఇవ్వాలని మా చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మేము ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. మరి డిసెంబర్లో జరిగే పత్రిజీ ధ్యానమహాయగం 4కు ఈ 500 బెడ్లు 6 రూములు కూడా ఈ ప్రపంచానికి అందించాలనేటువంటి తీవ్ర కృషి చేయడం జరుగుతుంది. ఇవి అందరికీ అందించడం జరుగుతుంది. దీనికి బెడ్కి విరాళం కట్టవలసి ఉంది. 10,000, 15,000, 37,500, 50,000, 62,500, 75,000, 1,50,000 ఇలాగా. దాని యొక్క ఎంత డబ్బు అన్నీ 25 సంవత్సరాలు మీకు ఉచిత సేవని ఇస్తాయి. ఎన్ని సంవత్సరాలు దయచేసి తర్వాత మా వాళ్ళు భోజనాలు పంచుతారు, వాటిని చూడండి. ఇక్కడ సమయభావం ఉంది. తర్వాత చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చక్కగా ధ్యానం చేయాలి. మహేశ్వర మహాపిరమిడ్లో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మహాసమాధి దగ్గర కూడా ధ్యానం చేయాలి. మహేశ్వర మహాపిరమిడ్లో సమాధి స్థితిని పొందాలి. ధ్యానంలో అన్నపూర్ణేశ్వరిలో చక్కటి అమృత ఆహారాన్ని స్వీకరించాలి. పత్రిజీ ద్వారకా నివాస్ సదానందేగి బ్లాక్లో పరమానందంగా విశ్రాంతి తీసుకోవాలి అనేటువంటి గొప్ప ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇక ఈరోజు దేవీ రూపాలు 9 రోజులు దేవి 9 రూపాలలో
దర్శనమిస్తుంది. ఆ విధంగా అలంకారం చేస్తారు. మరి ఆ రూపాలన్నీ కూడా ఆ విధంగా దేవి ఎందుకు ధరించవలసి వచ్చింది, ఆ రూపాల విశిష్టత ఏమి, ఆ రూపాలని కళ్ళ ముందు గుర్తుంచుకుంటూ ధ్యానం చేయడం వల్ల ఈ దేవీ నవరాత్రుల్లో మనకు కలిగేటువంటి ఫలితాలమైన విషయాన్ని ఇప్పుడు మనం చర్చించుకుందాం. ఇది చాలా పెద్ద సబ్జెక్టు, చూడకుండా చెప్పేది కాదు. హిందూ సాంప్రదాయంలో శ్రీదేవి నవరాత్రులకు విశిష్టమైన ప్రాధాన్యం ఉంది. మన భారతదేశంలో ఈ దేవీ పూజలు వేదకాలం నుంచే ఉన్నాయడానికి ఋగ్వేదంలోని దేవీ సూక్త, రాత్రి సూక్తాదుల నిదర్శనం. బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తుల్లో కూడా దేవి ప్రస్తావన విరిగా ఉంది. మహాభారతంలో దుర్గాదేవి స్తుతి ఉంది. స్కాంద, మత్స్య, వామన, వరాహాది పురాణాలలో దేవి వృత్తాంతం కనిపిస్తోంది. దేవీ భాగవతం శ్రీదేవి ప్రాశస్త్యాన్ని వేనోళ్ల కొనియాడుతుంది. దేవీ నవరాత్రులు 2 రకాలుగా జరుగుతాయి. చైత్ర శుద్ధ విధియ మొదలు నవంబర్ వరకు చేసే నవరాత్రులను వసంత నవరాత్రులు అని పిలుస్తారు. అలాగే ఆశ్వయుజ శుద్ధ విజయ మొదలు నవంబర్ వరకు చేసే నవరాత్రులను శరన్నవరాత్రులను పిలుస్తారు. ఈ రెండింటిలోనూ శరన్నవరాత్రులకే దేవీ నవరాత్రులుగా ప్రసిద్ధి. ఇదే సమయంలో తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతారు. ఎందుకంటే స్వామిని కొందరు దేవిగా, బాలా త్రిపుర సుందరిగా అంటే బాలాజీగా పిలుస్తారు, మరికొందరు సుబ్రహ్మణ్య స్వామిగా చూస్తారు, మరికొందరు బుద్ధుని అవతారంగా చూస్తారు, మరికొందరు వెంకటేశ్వర స్వామి అంటారు. కానీ దేవీ నవరాత్రుల్లో బ్రహ్మోత్సవాలు జరగడం అనేది అనాదిగా 1000 సంవత్సరాలుగా నడుస్తుంది. ఈ నవరాత్రులలో దేవీ పూజలను 9 రోజులు చేయడానికి కారణం పద్మపురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, భవిష్య పురాణం, దేవీ పురాణం, మార్కండేయ పురాణాల్లో చెప్పబడింది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడానికి ఆదిశక్తి అయినటువంటి జగన్మాత 9 అవతారాలను ధరించింది. అవి మహాకాళి, మహిషాసుర మర్దని, చాముండ, నంద, రక్తదంతి, శాకంబరి, దుర్గా, మాతంగిని, భ్రామరి అనేవి. ఈ విధంగా ఒక్కొక్క రోజున ఒక్కొక్క అవతారంగా భావించి ఈ 9 రోజులు పూజించుట నవరాత్రి సాంప్రదాయం అయింది. ఈ 9 రోజుల్లో పొద్దుటూరులోని సుప్రసిద్ధమైన వాసవి కన్యకాపరమేశ్వరీ దేవి ఆలయంలో ఈ దేవి నవరాత్రులను నవరస వైభవంగా జరుపుకుంటారు. ఈ శక్తి పూజా విధానాలు తాంత్రిక గ్రంథాల్లో వివరింపబడ్డాయి. తంత్రం అంటే జ్ఞానాన్ని విస్తరింపజేయనది అని అర్థం. అనగా మంత్రాల తత్వాన్ని, వాటి అర్థాన్ని, ఉపాసన విధానాన్ని వివరించేది అని అర్థం. ఆ తాంత్రిక గ్రంథాలలో శక్తులకు చిహ్నాలుగా యంత్రాలని, రేఖాచిత్రాలను ఉపయోగిస్తారు. దేవి ఉపాసన విగ్రహ రూపంలో కానీ యంత్ర రూపంలో కానీ జరపడం సాంప్రదాయం. ఈ రెండింటిలోనూ యంత్ర రూపోపాసన శ్రేష్టమైనదని ఆగమాదులు చెబుతూ ఉన్నాయి. ఆ మంత్రాలన్నింటిలోనూ సర్వోత్కృష్టమైనది శ్రీచక్రం. అందుకే దానికి యంత్రరాజమని ప్రసిద్ధి. ఈ శ్రీచక్రం అది ఉపాసన మార్గంలోనూ వివిధ పద్ధతులు, రూల్స్, రెగ్యులేషన్స్, కండిషన్స్తో జరపబడుతుంది శ్రీచక్ర ఉపాసన. అందుకే 15,000 సంవత్సరాల కింద ఉన్నతలోక యోగులు ప్రతి ఒక్కరికి ఈ శ్రీచక్రం యొక్క ఎనర్జీ అందాలని, ప్రతి ఒక్కరూ శ్రీచక్రంలో కూర్చోవాలని, కులమత భేదం లేకుండా, జాతి మత భేదాలు లేకుండా, ఏ రూల్స్, ఏ రెగ్యులేషన్స్ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈజిప్టు రాజులను ఒప్పించి ఆనాడు 15,000 సంవత్సరాల కింద గీజా పిరమిడ్ సముదాయాన్ని నెలకొల్పారు. అది శ్రీచక్రానికి, గీజా పిరమిడ్ సముదాయానికి ఏమాత్రమూ తేడా లేదు. అటువంటి గీజా పిరమిడ్ యొక్క సైన్స్ని, ఆ యొక్క విశేషాలు తెలుసుకుని, దర్శించి, అందులోని ఎనర్జీని చక్కగా బయటకు తీసుకొచ్చి ఈ ప్రపంచానికి అందజేయాలి అనేటువంటి ఉత్కృష్టమైన భావనతో 2001వ సంవత్సరం నుంచి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ప్రతి ఒక్క సంవత్సరం 100 మంది తక్కువ లేకుండా ఈజిప్టుకు తీసుకెళ్ళిన అందరినీ, ఆ ఈజిప్టులో అందరినీ దర్శింపజేసి అక్కడి కింగ్ ఛాంబర్లో కూర్చోబెట్టి, క్వీన్ ఛాంబర్లో కూర్చోబెట్టి ధ్యానం చేయించి అందులో నిక్షిప్తమైన కోట్ల టన్నుల శక్తిపాతాన్ని, అందులో నిక్షిప్తమైన బీజాక్షర సముదాయ ఎనర్జీని బయటకు తీసుకొచ్చి ఈ ప్రపంచమంతా వ్యాపించేట్టుగా చూశారు. దాన్ని మళ్ళీ 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 కూడా రెన్యువల్ చేయడానికి అప్పటి నుంచి
కరోనా వచ్చే వరకు దాదాపు ప్రతి సంవత్సరం 100 మందిని ఈజిప్ట్ గిజా పిరమిడ్ సముదాయానికి పత్రిజీ తీసుకెళ్ళి ఆ గిజా పిరమిడ్ సముదాయంలోని ఎనర్జీని అంతా కూడా డైవర్ట్ చేయించి వాటిని అంతా మన మహేశ్వర మహాపిరమిడ్లోను పొద్దుటూరు వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్లోను బెంగళూరులోని మైత్రేయ బుద్ధ పిరమిడ్లోను రాజమండ్రి పేరవరం వశిష్ఠ గౌతమ్ పిరమిడ్లోను నిక్షిప్తం చేయడానికి హర్నిశలు శ్రమించారు. వారు కృతకృతులయ్యారు. అందుకే మన పిరమిడ్లలో కూర్చుంటే అంత ఎనర్జీ మనకు ఉంటుంది. ఈ యొక్క ఎనర్జీని మనం పరమాద్భుతంగా దర్శించాలి అన్నప్పుడు దేవి అంటే ఏమి, ఆ శక్తి రూపాలేమి, ఆ శక్తికి అంత పవర్ ఎందుకు వచ్చింది, ఆ రాక్షసులను చంపడానికి ఆ దేవి అంతగా ఎందుకు శ్రమించింది అనే విషయాల్ని క్లుప్తంగా ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీమాత త్రిగుణాలు, తమోగుణ ప్రధాన మహాకాళి, రజోగుణ ప్రధాన మహాలక్ష్మి, సత్వగుణ ప్రధాన మహాసరస్వతి. ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క శక్తి రూపం ఆవిర్భవించిన విశేషాలు. మహిషాసుడిని మర్దించిన అమ్మ మహిషాసుర మర్దని మహాలక్ష్మీదేవిగా కనపడుతుంది. మరొక కల్పంలో శుంభులను కడతెచ్చేసే శక్తిగా సరస్వతీదేవిగా దర్శనమిస్తుంది. మహిషాసుడి తండ్రి రక్తబీజుని సంహరించడానికి మహాకాళి చండిక అనే పేరుతో పిలువబడింది. చండుడిని ముండుడిని సంహరించడానికి వచ్చిన శక్తిని చాముండి అని పిలిచారు. దుర్గాసుడిని సంహరించిన తల్లిని దుర్గామాత అని పిలిచారు. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో చండముండ నిశుంభాది ఖండనాయ నమో నమ, భండాసుర దోరీయ నిగ్రహాయ నమో నమ, మహిషాసుర మర్దిన్యాయ అని 1000 నామాలలో ఈ నామాలను పిలుస్తారు. అలాగే చక్రవర్ణన కూడా ఆ లలితా సహస్రనామ స్తోత్రంలో విరివిగా ఉంది. శక్తి అంటే వెపన్, ఆయుధం, ఎనర్జీ. శక్తి రూపాలు ఈ నవదుర్గలు. వీరే కాకుండా సప్తమాతృకలు అని కూడా ఉన్నారు. అసుర సంహారం చేసేటప్పుడు దేవతలందరూ తమ తమ శక్తులను సహాయంగా పంపినప్పుడు బ్రహ్మ యొక్క శక్తిని బ్రహ్మణి అని, విష్ణువు యొక్క శక్తిని వైష్ణవి అని, రుద్రుని యొక్క శక్తిని రుద్రాణి అని, మహేశ్వరుని శక్తి మహేశ్వరి అని, కుమారస్వామి యొక్క కౌమారి, మహాస్వామి యొక్క శక్తి వారాహి, నరసింహస్వామి యొక్క శక్తి నారసింహి. వారి వారి ఆయుధాలు వాహనాలు ధరించి యుద్ధం చేశారు రాక్షస సంహారంలో. అందుకే ఈ విషయాన్ని కూడా లలితా సహస్రనామ స్తోత్రంలో క్లుప్తంగాను నిక్షిప్తంగాను ఇవ్వబడ్డాయి. మరి మహాలయ అమావాస్య, మహాలయం జరిగిన రోజు కల్పాంతం, తర్పణం, సమర్పణం. మహాలయ అమావాస్య ఎందుకు సింబాలిక్ అంటే ఒకప్పుడు మహాప్రళయం జరిగిందట. ఏ రోజైతే మహాప్రళయం జరిగిందో ఆ రోజే మహాలయ అమావాస్యను పెద్దవాళ్ళు జరుపుకుంటారు. మనకు ఆ విషయాలు క్లుప్తంగా మాత్రమే తెలుసు, కొందరికి అది తెలియదు. మరి పునః జగత్ప్రసిద్ధి, జగత్ప్రసూతి. ఆ అమ్మ మళ్ళీ ఈ జగత్తును ప్రసవించింది. మరల సృష్టి మొదలైన రోజు శరత్కాలం. ఆ రోజే ఆశ్వీజ శుద్ధ పాడ్యమి. శరత్కాలపు మొదటి రోజుననే ఈ సృష్టి కల్పాంతంలో ఎప్పుడైతే సంపూర్ణంగా భస్మమైందో, నాశనమైందో, మళ్ళీ ఆశ్వీజ శుద్ధ విధియ రోజు ఈ సృష్టి యొక్క ప్రారంభం జరిగింది కనుక ఆశ్వీజ శుద్ధ పాడ్యమి రోజు దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఎప్పుడు కృతయుగంలో. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్తే నమస్తేస్తే నమస్తస్తై నమో నమ. చండీ సప్తపతిలో ఈ విధంగా ఉంది. శబ్దారూపం, సిద్ధారూపేణ, లజ్జారూపేణ, నిధారూపేణ, క్షుధారూపేణ ఉండే సర్వశక్తి దుర్గా సప్తశతి. వీటన్ని యొక్క ఎనర్జీలని మన పిరమిడ్లలో అభిమంత్రించినట్లు మనకు తెలియకపోయినా ఎంతోమంది వేద విధులు, సప్త ఋషులు అందరూ కూడా అద్భుతంగా వచ్చి వాటిని అభిమంత్రించి నిక్షిప్తం చేశారు. దానికి ఒక తార్కాణం మహేశ్వర మహాపిరమిడ్లో ఎంట్రన్స్లోనే సప్త ఋషుల చిత్రం ఉంది. మీరందరూ గమనించారో లేదో, ఆ మహేశ్వర మహాపిరమిడ్ ఓపెన్ కాకముందే సప్త ఋషులు నా కళ్ళలో కనబడ్డారు. ఈ విధంగా మా యొక్క చిత్తరువును అక్కడ చిత్రించును ఆజ్ఞాపించారు. వెంటనే లేచి నేను ఒక ఆర్టిస్టుకు ఫోన్ చేసి నాకు కళలో వచ్చిన రూపాలని ఒక ఫోటో వేయించారు. వెంటనే ఒక పెన్సిల్తో స్కెచ్ని దాన్నే అతను డెవలప్ చేసి నేను ఏ విధంగా అయితే చెప్పానో ఆ విధంగా అక్కడ అద్భుతంగా ఫైబర్లో చిత్రీకరించారు. ఎంతో కొంచెం తీసేయండి సార్. నేనది తమాషాగా జరిగిందేమో, నాకున్నటువంటి ఆలోచనతో
ఆ కళ నాకు వచ్చిందేమో అనుకున్నాను. దినాలు జరిగే కొద్దీ ఆ పిరమిడ్కు మహేశ్వర పిరమిడ్ అనే పేరు పెట్టడం, అక్కడ సప్తఋషులు ఎలా ఉన్నారు, వాళ్ళు ఈ వైవస్వత మన్వంతరపు సప్తఋషులు, వాళ్ళు కశ్యప, అత్రి, భరద్వాజ, గౌతమ, విశ్వామిత్ర, వశిష్ఠ, జమదగ్నులు. కశ్యపాత్రి, భరద్వాజ, విశ్వామిత్రం చ గౌతమం, కుంభాత్మచ వశిష్ఠాచ జమదగ్ని భజామ్యహం. ఈ మన్వంతరపు సప్తఋషులు, వారిలో వశిష్ఠుడు, అత్రి, సూర్యుడు, చంద్రుడు ఉన్నంతకాలం శాశ్వతంగా వాళ్ళే ఉంటారు. మిగిలిన 5 మంది ఒక్కొక్క మన్వంతరానికి ఒకరు మారుతూ ఉంటారు. కనుక ఈ మన్వంతరంలో కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, అత్రి లేడు, కశ్యపుడు, భరద్వాజుడు, గౌతముడు, విశ్వామిత్రుడు, జమదగ్ని ఈ మన్వంతరం మొదటి నుంచి సప్తర్షులుగా ఉన్నారు. అంటే ఆ సప్తర్షుల అంశ మనం లోపలికి వెళ్తూ ఉంటే అత్రి, వశిష్ఠ మహర్షులు పూర్ణ కుంభంతో మనకు స్వాగతం ఇస్తూ ఉంటే మిగిలిన 5 మంది ఋషులు ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆ విధంగా ఆ మహేశ్వర మహాపిరమిడ్లోకి ఎంటర్ అయిన వాళ్ళందరికీ కూడా ఆ సప్త ఋషుల ఆశీర్వాదం ఉంటుంది. ధ్యానంలో వారిని గుర్తు చేసుకుంటే అంత అద్భుతంగా మైమరిచిపోయి ధ్యానం చేయగలగడం ఊరికే లేదు. ప్రతి ఒక్కటి కూడా ఒక సింబాలిక్గా చూపించడం జరిగింది మహేశ్వర మహాపిరమిడ్లో. మహేశ్వర అని పేరు పెట్టడంలోనే ఆ శ్రీశైలానికి వెళ్ళే రూట్లో పరమశివుని మల్లికార్జున స్వామి యొక్క ఎనర్జీని పత్రిజీ అందులో ప్రతిష్ఠించారనడానికి ఏమాత్రం సందేహం లేదు. ఆ పిరమిడ్లో అంత అద్భుతమైన ఎనర్జీ ఉంది. బిందువు, త్రికోణం, అష్టకోణ చక్రం, అంతర్దశారం, బహిర్దశారం, చతుర్దశారం, అష్టదళ పద్మం, షోడశదళ పద్మం, భూపురం అనే 9 ఆవరణములు శ్రీచక్రంలో అవరోహణ క్రమంలో ఉన్నాయి. ఈ 9 ఆవరణలను ఆ సప్తఋషులు ఆ మహేశ్వర మహాపిరమిడ్లో అజ్ఞాతంగా మనకు తెలియకుండా ప్రతిష్ఠించారు. ఈ 9 ఆవరణాలకు నవచక్రాలు అని ప్రసిద్ధి. ఇదే శ్రీచక్రమేరువులోని ఆవరణలుగా చెప్పబడతాయి. ఈ అన్ని ఆవరణలు పిరమిడ్లో ఉన్నాయి. మహేశ్వర మహాపిరమిడ్లో ఖచ్చితంగా నిక్షిప్తమై ఉన్నాయి. శ్రీకరమైన శ్రీచక్రం ఉపాసనా మార్గం, శ్రీకరమైన శ్రీచక్రం ఉపాసనా మార్గం, సులభకరమైన పిరమిడ్ ధ్యాన మార్గం. భూపురం, త్రైలోక్యమోహన చక్రం, షోడశదళ పద్మం, సర్వాశా పరిపూర్ణక చక్రం, అష్టదళ పద్మం, భూపురం, సర్వ సంక్షోభణ చక్రం, చతుర్దశారం, సర్వ సౌభాగ్యదాయక చక్రం, బహిర్దశారం, సర్వార్థ సాధక చక్రం, అంతర్దశారం, సర్వర్షాకర చక్రం, అష్టకోణం, సర్వరోగహర చక్రం, త్రికోణం, సర్వసిద్ధిప్రద చక్రం, బిందువు, సర్వానందమయ చక్రం. ఈ చక్రాలలోని అన్ని బీజాక్షరాలు కూడా మహేశ్వర మహాపిరమిడ్లో నిక్షిప్తం చేయబడ్డాయి. ఈ 9 చక్రాలలో ప్రతి చక్రమునకు ఒక చక్రస్వామిని, కొంతమంది పరివార దేవతలు ఉన్నారు. ఈ వివరాలు శ్రీదేవి ఖడ్గమాలలో వివరింపబడ్డాయి. ఏ ఏ చక్రాలకు ఎవరెవరు అధిష్టాన దేవతలు తెలుసుకుని పూజిస్తే సత్ఫలితాలు సత్వరంగా కలుగుతాయని చెబుతూ ఉన్నారు వేదాల్లో. అయితే ఏ ఏ చక్రాల్లో ఏ ఏ అధిష్టాన దేవతలు ఉన్నారో ఈ నవరాత్రులలో గమనించి గుర్తించి వారిని సంకల్పించుకొని ధ్యానం చేయడం వల్ల ఆ యొక్క పూజా మార్గంలో లభించే ఎనర్జీస్ కన్నా కోటాను కోట ఎనర్జీస్ ధ్యానంలో దొరుకుతాయనడానికి ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే పూజా కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమం జపం, జప కోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమూలయ అని శ్రీకృష్ణ భగవానుడు ఉత్తర గీతలో 4వ అధ్యాయంలో 52వ శ్లోకంలో చెప్పగానే చెప్పారు. ఈ దేవి నవరాత్రుల్లో 9 రోజుల్లో ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కుష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనితి చ, సప్తమం కాలరాత్రితి, మహాగౌరీతి చాష్టమం, నవదం సిద్ధితా ప్రోక్త, నవదుర్గా ప్రకీర్తిత, తాన్ ఏమాన్ నామాని బ్రహ్మణ్యైవ మహాత్మన. ఈ 9 నామాలు సాక్షాత్తు బ్రహ్మదేవుడు చెప్పాడు ఉంది. సప్తశతి గ్రంథంలో వీరి వివరాలను మరింత అద్భుతంగా తెలుసుకోగలం. మొదటి రోజు శైలపుత్రి, 2వ రోజు బ్రహ్మచారిణి, 3వ రోజు చంద్రఘంట, 4వ రోజు కూష్మాండ, 5వ రోజు స్కందమాత, 6వ రోజు కాత్యాయనీదేవి, 7వ రోజు సప్త కాలరాత్రి, 8వ రోజు మహాగౌరి, ఇవాళ నవమం సిద్ధితా ప్రోక్త. ఈరోజు మూలా నక్షత్రం. ఈ మూలా నక్షత్రం రోజు సరస్వతీదేవి ఆరాధన. అంటే సరస్వతీదేవిని సంకల్పించుకొని ధ్యానం చేస్తే అనేక రెట్లు ఫలితాల్ని మనం పొందుతాం. ఈ అద్భుతమైన ఆనందకరమైనటువంటి విషయాలను తెలుసుకోవడంలో ఎంత ఆనందం ఉందో నేను చెప్పలేను. ఎంత టైం ఉంది నాకు? ఇంకా
ప్రథమ రోజు శైలపుత్రి స్వర్ణ కవచాలంకృత దుర్గా పార్వతీమాత సతీదేవి యోగాగ్నిలో తనును త్యజించి పిదప పర్వతరాజైన హిమవంతుని ఇంట పుత్రిగా అవతరించినందుకు ఆమెకు శైలపుత్రి అనే నామం వచ్చింది. శైలపుత్రి అంటే పర్వతరాజు యొక్క కూతురు. వృషభవాహనారూఢైన ఈ మాతకు కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతితో కమలం విరాజిల్లుతూ ఉంటాయి. తలపై చంద్రవంకం ధరించి ఉంటుంది. పార్వతి, హైమవతి అన్నవి ఆమె పేర్లే. శైలపుత్రి యొక్క మహిమలు, శక్తులు అనంతాలు, వాంఛితాలు ప్రసాదించేటువంటి మహాతల్లి శైలపుత్రి. మనం సినిమాల్లో చూస్తుంటాం, పరమశివుడు నిర్వికల్ప సమాధి స్థితిలో ఉంటే ఆ తపస్సు చేసేటువంటి పరమశివుని తపస్సు చెడగొట్టమని నారదుడు చెప్తే ఆమె చెడగొట్టకుండా స్వామి పరమాద్భుతంగా ధ్యానం చేయడానికి కావలసిన అన్ని సౌకర్యాలు చేసిందట. ఆమె ముఖమంతా బాగా నల్లగా అయిందిట. పెళ్ళి అయిన తర్వాత స్వామి ఎగతాళి చేశాడట, నువ్వు ఖాళీలా ఉన్నావు అని. అంటే 9 నెలల పాటు ఆ మహాతల్లి పరమశివుడికి పంచ ప్రాణాలు వడ్డి చేసిన శుశ్రూష వల్ల ఆమె శరీరం అంతగా కందిపోయిందిట. అందుకే ఆమెని కాళీ అనిపించారు పరమశివులు. శైలపుత్రి నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారు త్రిశూలధారిణైన హిమవంతుని కుమార్తెగా శైలపుత్రిగా నంది వాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది. శైలపుత్రీదేవికి పాడ్యం రోజు విశేషంగా ధ్యానం చేసి నైవేద్యం పులగం పెట్టి అమ్మను ధ్యానించి ఆ పులగం అద్భుతంగా ఆహారం బదులు పులగం చేసుకొని తినడం వల్ల అందులో ఆ తల్లి యొక్క ఎనర్జీస్ అనంతంగా ఉంటాయి అని ప్రతీతి. రెండవ రోజు బ్రహ్మచారిణి అనగా తపం ఆచరించే తల్లి. బ్రహ్మమునందు చరించేది. కుడి చేతి జపమాల, ఎడమ చేతితో కమండలు ధరిస్తుంది. పరమేశ్వరుని పతిగా పొందడం కోసం తీవ్రమైన తపం అంటే ధ్యానం చేసి ఉమా అని ప్రసిద్ధి వహించింది. ఈ దేవి స్వరూపం జ్యోతిర్మయం, మిక్కిలి శుభంకరం, భక్తులకు సిద్ధులకు అంత ఫలప్రదం. బ్రహ్మచారిని దేవి కృప వలన ఉపాసకులకు నిశ్చలమకు దీక్ష సర్వత్ర సిద్ధి విజయం ప్రాప్తిస్తుంది. ఎవరైనా అమ్మాయిలు పెళ్లి కాలేదు నా బాధపడేవారు మరి శైలపుత్రిని తలుచుకుని ఆ అమ్మాయి బ్రహ్మచారినిగా ఉండి 40 రోజులు చక్కగా ధ్యానం చేస్తే తప్పక వివాహం జరుగుతుంది అని ప్రతీతి. ఈరోజు పరాశక్తి బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది అమ్మ. త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురాలయంలో మొదటి దేవత. షోడశ విద్యకు అధిష్టాన దేవత. ఆమె విశుద్ధ చక్రంలో ఉంటుంది. శుద్ధమైనటువంటి వాక్కు ఈమెను సంకల్పించి ధ్యానం చేస్తే రావడం ఖాయం. అందుకే ఉపాసకులు త్రిపుర సుందరీదేవి అనుగ్రహం కోసం బాలాదేవి గురించి ధ్యానం చేస్తారు. ఈరోజు 2 నుంచి 10 ఏళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారీ పూజ చేస్తారు. త్రిశతి పారాయణం గావిస్తారు. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరీదేవి అధీనంలో ఉంటాయి. సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది ఆ త్రిపుర సుందరీదేవి. అభయహస్త ముద్రతో అక్షమాలు ధరించిన జగన్మాతను ఆరాధిస్తే, ఆమెను తలుచుకుని ధ్యానం చేస్తే సత్సంతానం కలుగుతుంది అని ప్రతీతి. మూడో రోజు అమ్మ చంద్రఘంట. ఈ తల్లి తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండుంటే అందువల్ల ఆమెకు చంద్రఘంట అని పేరు స్థిరపడింది. ఆమె శరీరం బంగారు కాంతిమయం. ఈమె తన 10 చేతులతో ఖడ్గం మొదలైన శస్త్రాలను, బాణం మొదలైన అస్త్రాలను ధరించి ఉంటుంది. ఈమె సింహవాహన. ఈమె సర్వదా సన్నాహయై యుద్ధ ముద్రలో ఉంటుంది. ఈమె గంట నుండి వెలువడు భయంకర ధ్వనులను విన్నంతనే క్రూరులై దైత్య దానవ రాక్షసులు ఎల్లప్పుడూ గడగడలాడుతుంటారు. భక్తులకు, ఉపాసకులకు ఈమె మిక్కిలి సౌమ్యంగా, ప్రశాంతంగా కనపడుతూ ఉంటుంది. ఈ దేవి యొక్క ధ్యానం సత్య ఫలదాయకం. భక్తుల కష్టాలను ఈమె అతి శీఘ్రంగా సంహరిస్తూ ఉంటుంది. ఈ సింహవాహన ఆ తల్లిని ధ్యానించేవారు సింహ సదృశులై పరాక్రమశాలుగా, నిర్భయులుగా ఉంటారు. ఏ విధమైన భయాలు వారిని బాధింపజాలవు. ఎవరైనా తమ పొలాల్లో, ఆస్తుల్లో, వ్యాజ్యాల్లో ఎదుటివారిని జయించుకోవడం ఇబ్బందిగా ఉంది అనుకుంటే చంద్రఘంటాదేవిని సంకల్పించి ధ్యానం చేయడం వల్ల వాళ్ళ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఎంతైనా ఉంది. ఈరోజు గాయత్రీదేవి అలంకారం చేస్తారు. వేదస్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రీ మంత్రం.
మూడో రోజు ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవల వర్ణాలు కలిగిన 5 ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది ఈ గాయత్రీదేవి. గాయత్రీదేవి ధ్యానంతో మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయి. గాయత్రీ మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం దొరుకుతుంది. ఓం భూర్భువస్సువ ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ శ్రీరామచంద్ర ఆచార్య 24 కోట్ల మంత్రాన్ని జపించి గాయత్రీదేవి యొక్క సిద్ధిని, ఆమె దర్శనాన్ని, గాయత్రీదేవి యొక్క స్వస్థితిని పొందారు. ఆయన గాయత్రీ పరివారం అనేటి గొప్ప సంస్థ స్థాపించారు. శ్రీరామచంద్ర ఆచార్యని ఈ సందర్భంగా తలుచుకోవడం ఎంతైనా ముదావహం. ఇక 4వ రోజు కుష్మాండ దుర్గ దర్హాసం చేస్తూ బ్రహ్మాండాన్ని సృష్టించేది కావున ఈ దేవి కుష్మాండ అనే పేరుతో విఖ్యాత అయింది. ఈమె సూర్యమండల అంతర్వర్తిని. ఈమె తేజస్సు నిరుపమానం. ఈమె యొక్క తేజోమండల ప్రభావాలనే దశ దిశలు వెలుగొందుతున్నాయి. బ్రహ్మాండంలోని సకల వస్తువులలో ప్రాణులలో గల తేజస్సు ఈమె ఛాయయే. అష్టభుజాదేవి అని కూడా పిలువబడే ఈమె 8 భుజాలతో విరాజిల్లుతూ ఉంటుంది. 7 చేతులలో వరుసగా కమండలం, ధనుస్సు, బాణం, కమలం, అమృత కలశం, చక్రం, గద అనేవి ధరిస్తూ తేజరిల్లుతూ ఉంటుంది. 8వ చేతిలో సర్వసిద్ధులను నిధులను ప్రసాదించే జపమాల కలిగి ఉంటుంది. ఈమె సింహవాహనని. భక్తులు జానులై ఈ దేవిని చక్కగా ఉపాసించడం వల్ల పరితృప్తయ్యి ఆమె వారి రోగాలను, శోకాలను రూపుమాపుతుంది. ఈమె భక్తులకు యశో బలాలు, ఆరోగ్య భాగ్యాలు వృద్ధి చెందుతాయి. కొద్దిపాటి భక్తి సేవలకే ఈ దేవి ప్రసన్నరాలు కాగలదు. ఆ దేవిని ధ్యానించి చక్కగా ఆ ధ్యానాన్ని కొనసాగిస్తే మన యొక్క అనారోగ్యాలు, అరిష్టాలు అన్నీ తొలుగుతాయి. 7 నిమిషాలు అయిపోతుంది సార్ నా టైం ప్రకారం. 4వ రోజు లలితాదేవి ఆజ్ఞా చక్రవాసిని. త్రిపుటాత్రయంలో లలితాదేవి 2వ శక్తి. దేవి ఉపాసకులు ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో 4వ రోజున దర్శనమిస్తుంది. లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామణులు వేస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా కొలువు తీరుతుంది. చెరుకు గడ, విల్లు, పాశ అంకుశాలను ధరించి భక్తులకు వరాలు ఇస్తుంది. లలితాదేవి విద్యాస్వరూపిణి. మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. దేవి అనుగ్రహం కోసం సువాసిని పూజ చేస్తారు. అలా కాకుండా సువాసినిగా ఉన్న ఆ అమ్మను సంకల్పించుకొని ధ్యానం చేయడం వల్ల సమస్త సుఖాలు ప్రసాదిస్తుంది శక్తి స్వరూపిణి లలితాదేవి. 5వ రోజు స్కందమాత. స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి, పార్వతీదేవి పుత్రుడు. స్కందమాత దుర్గా. కుమారస్వామి, కార్తికేయుడు, శక్తిధరుడు అని ప్రసిద్ధుడైన స్కందుని తల్లి అయిన దుర్గాదేవిని స్కందమాత పేరున నవరాత్రులలో 5వ రోజున ఆరాధిస్తారు. ఈమె చతుర్భుజ. షణ్ముఖుడైన బాలస్కందుని ఒడిలో ఒక చేత పట్టుకొని ఉంటుంది. బాలస్కందుని ఒక చేతి ఒడిలో, మరి కుడి చేత ఇంకొక ఆభరణం పట్టుకుని ఉంటుంది. మరొక కుడి చేత పద్మం ధరించి ఉంటుంది. ఇరువైపున అభయముద్ర, మరొక చేత కమలం ధరించి పద్మాసన అనబడు ఈమె కూడా సింహవాహనే. స్కందమాతను ఉపాసించడం వల్ల అంటే ధ్యానం చేయడం వల్ల భక్తుల కోరికలను నెరవేరుతాయి. ఈ మత్స్యలోకమందే అంటే మనుష్యలోకమందే పరమశాంతిని, సుఖాలను అనుభవిస్తూ ఉంటారు. స్కందమాతకు ఉన్నచ్చిన పూజలు బాలస్కందనకు చెందుతాయి. ఈ దేవి సూర్యమండల అధిష్టాత్రి అవ్వడం వల్ల ఈమెను ఉపాసించేవారు దివ్య తేజస్సుతో, స్వచ్ఛకాంతులతో వర్ధిల్లుతారు. ఎవరైనా పదవులు కావాలి అన్నప్పుడు ఉన్నతోన్నతమైనటువంటి పదవిని చెగించుకోవాలి.